Revelation chapter 22, reading all together, verse 12. ప్రకటన 22:12 కలిసి. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసు నామమున బెర్షెబా ప్రార్థన మందిర ఆవరణంలో ఈ దినం మరలా మేము కనబడినట్లు కృప చూపించున్నారు. ఈ సాక్ష్యాన్ని, దీపస్తంభాన్ని ఇంతవరకు కాపాడి భద్రపరిచినారు. రకరకాల పోరాటాలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు, ఉప్పెనలు సంఘం మీద దాడి చేసినప్పుడు నలిగిన రెల్లును విరవలేదు, మకమకలాడుచున్న అవిసనారు ఒత్తిని ఆర్పలేదు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొంతమంది ప్రయాసపడిన ఆరంభంలో ఉన్నవారు మీ దగ్గరకు వచ్చినారు, ఇంకా కొంతమందిని మీరు ఉంచుతున్నారు. అందరు కలిసి ఈ దినాల్లో ఇంకా మీ రాజ్య వ్యాప్తి కొరకై ప్రయాసపడుతుండగా అధికమైన సామర్థ్యము, కృప అనుగ్రహించి మీ పరిసర విరివిగా విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా దినాల్లో ఆయా స్థలాల నుండి దైవ సేవకులు, సహోదరులు, సంఘ పెద్దలు చేరువచ్చి ప్రార్థన చేసే అవకాశం ఇచ్చినారు. దాసుడు కొరెన్ గారిని ఇతరులు తీసుకొని వచ్చి వాడుకున్నందుకు స్తోత్రాలు. వారు చేసిన ప్రార్థనలు, వేసిన ధూమము నీ కృపా సింహాసనమును తాకాయని నమ్ముతున్నాము. మీ సొంత సమయంలో జవాబు దయచేయండి. మా దేశాలు మీరు కరుణించండి తండ్రి. దేశమా 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 యెహోవా మాట వినుమని వాక్యంలో రాసినారు కనుక ఆ దేశము సురక్షితంగా ఉండునట్లు, సౌకర్యంగా ఉండునట్లు, సుఖశాంతులతో ఉండునట్లు మీరే జ్ఞాపం చేసుకోమని అధికారులకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. మొదటి సెషన్లో మానవ హద్దుబాట్లు చేయబడిన పరిచయం నీరు కట్టి ఫలింపచేయండి. ఈ రెండవ సెషన్లో కొన్ని మాటలు దయచేయండి. మీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచండి. పరీక్షలు రాస్తున్నవారు, అకాడమిక్ పరీక్షలు, కొంతమందికి రిజల్ట్స్ వచ్చినాయి, మంచి రిజల్ట్స్ని బట్టి స్తోత్రాలు. మంచి కాలేజ్, ఇండియాలో బయట అడ్మిషన్ దయచేయండి, అక్కర్లు తీర్చండి. అలాగే కొంతమంది పోటీ పరీక్షలు రాస్తున్నారు, వారికి కూడా మీరు సహాయం చేయండి. కొంతమంది నీట్ రాశారు, కొంతమంది ఎంసెట్ రాస్తున్నారు, పీజీ సెట్లు రాస్తున్నారు, జేఈ అడ్వాన్స్ రాస్తున్నారు. ఇలాగ పోటీ పరీక్షలు రాసే వారందరికీ మీరు సహాయం చేసి మీ పేరు పెట్టబడ్డ బిడ్డలకు మేలు చేసి మంచి ర్యాంకులతో క్లియర్ చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తాం. నీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. మీ మాటలు నా నోట ఉంచండి. ఆ సమయాన్ని మీరు దీవించి పెట్టమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ ఎంత వాస్తవమో, యేసు ప్రభు వారి రెండవ రాకడ కూడా అంతే వాస్తవం. వస్తానని చెప్పిన దేవుడు తప్పక త్వరలో వస్తాడు, ఆలస్యం చేయకుండా వస్తాడని వాక్యంలో వ్రాయబడింది. అందుకే వాక్యమును ఆధారం చేసుకుని కొన్ని సంగతులు మనము నేర్చుకోవటానికి ఆరంభించిన. ఇప్పుడు ఆయన రాకడ వస్తూ ఉంటే నేను ఇందాక చెప్పినట్లు తార్సువాడైన సౌలు యేసు అనే మాట వినగానే, యేసును చూడగానే, యేసును అనుభవించగానే ఎలాగ మార్పు చెంది ఆయన మరణపడక దగ్గర లేదా మరణం దగ్గర నిలుచున్నా సరే యేసు రాకడ కొరకు ఆపేక్ష కలిగి ఉన్నాడు. ఆపేక్ష, డిజైర్, లవ్, ఇంగ్లీష్లో రాయబడే దే దట్ లవ్ ఈజ్ కమింగ్. ఆయన రాకడ ప్రేమించువారు, ఎదురు చూసేవారు, ఆపేక్షించువారు. మనకు లోకంలో చాలా ఆపేక్షలు ఉంటాయి, అయితే ప్రభు కొరకైన ఆపేక్షలు ప్రాముఖ్యం. అవి కనీసం 5 బైబిల్లో రాయబడ్డాయి.
మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దాని దగ్గరికి వెళ్ళక మునుపు మరలా ప్రకటన గ్రంథం ప్రశస్తమైంది అని చెప్పడానికి ఒక 5 కారణాలు తెలుసుకుందాం. మొదటిది, ఇట్స్ ఎ బిహోల్డ్ బుక్. ఇదిగో అనే మాట చేత ఆరంభించబడుతుంది. మొదటి అధ్యాయం ప్రకటన 7వ వచనం ఇదిగో. అప్పుడు అలాగే 22:12 ఇదిగో 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 మరలా రాయబడుతూ వచ్చింది. ఇదిగో అంటున్నారంటే ఇట్స్ నాట్ జస్ట్ ఆర్డినరీ, ఇట్స్ నాట్ నార్మల్, ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. అది భిన్నమైంది. ఇదిగో ఇక్కడ చూడండి అన్నాం అనుకో, మీరు వెంటనే అటెన్షన్ ఫోకస్ చేస్తారు. కనుక ప్రభు వారి యొక్క రాకడ కూడా ఇదిగో ఇక్కడ చూడండి, బిహోల్డ్ ఐ కమ్, నేను త్వరగా వస్తున్నాను. కనుక ప్రభువారు త్వరగా రాబోతున్నాడు అనేది మనకి ప్రత్యేక శ్రద్ధ పెట్టి చెప్పటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రయత్నం చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. రెండవది, ఇట్స్ ఎ బ్లెస్సెడ్ బుక్. ధన్యుడు ధన్యుడు ధన్యుడు. మొదటి ప్రకటన గ్రంథము 1వ పేజీ ధన్యుడు. ఈ ప్రవచన వాక్యం చదువువాడును వినవాడును ఆ ప్రకారం చేయవాడును ధన్యుడు. అలాగే ప్రకటన గ్రంథం ఆఖరి పేజీలో కూడా ధన్యుడు, బ్లెస్సెడ్. ధన్యుడు అంటే సంతోషం కలిగిన వాడు, నెమ్మది కలిగిన వాడు, సమాధానము కలిగిన వాడు, కలవరపడని వాడు, విశ్వాస విషయంలో స్థిరమైన వాడు అని అర్థం. కనుక ఆ ధన్యతలోనికి ప్రభు మనల్ని తోడుకొని రావాలని కోరుతున్నాడు. మూడవది, ఇట్స్ ఎ బ్యాటిల్ బుక్. ఇక్కడ యుద్ధాలు రాస్తారు చాలా. యుద్ధం అంటే చేదైంది, కష్టమైంది, ఊహించుకోలేము, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి, నష్టంగా ఉంటాయి. మంచి ఏమి ఉండదు, అంత చెడే ఉంటుంది. మీకు తెలుసు కదా, 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్లోని 2 పట్టణాలు హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు దాడి జరిగింది. ఆ పట్టణాలు కట్టబడ్డాయి. జపాన్ కనుక తిరిగి పుంజుకుంటుంది. అయితే దాని ఎఫెక్ట్స్, పర్యవసానాలు ఏం తగ్గిపోలేదు, అలాగే ఉంటాయని. ఇంకా కొంతమంది చెప్తారు, మిడిల్ ఈస్ట్లో కువైట్ యుద్ధం జరిగినప్పుడు ఆ దుష్పరిణామాలు ఇప్పుడు కూడా ఉన్నాయి బ్రదర్ అంటారు. ఎక్కడున్నాయంటే నీళ్ళలో ఉన్నాయంట, గాలిలో ఉన్నాయంట, వాతావరణంలో ఉన్నాయంటే, మనుషుల్లో కూడా ఉన్నాయంట. సో ద రామిఫికేషన్స్ ఆఫ్ ద వార్స్ ఆర్ నెవర్ ఎండింగ్. అండ్ యుద్ధం యొక్క దుష్పరిణామాలు నిరంతరం అలాగే ఉంటాయి. బైబిల్లో కూడా ఇక్కడ యుద్ధం అంటే ఇది పరిశుద్ధమైంది. ప్రభువు సాతానుతో చేసి అర్మగెద్దోను యుద్ధం. 4వది, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బుక్. రమ్యమైన చిత్ర పుస్తకం ఇది. ఎన్ని రమ్యమైన సంగతులు రాస్తూ వచ్చినారు. మొదటి అధ్యాయం యేసు ప్రభు యొక్క పునరుత్థానుడైన ఆయన రమ్యతను గురించి రాస్తూ, చివరి అధ్యాయం ఆయన సిద్ధపరిచిన పట్టణాన్ని గురించిన సంగతులు కూడా ఈ పుస్తకంలో రాయబడ్డాయన్న సంగతి మనకు తెలుసు. కనుక ఇప్పుడు దాకా 4 కారణాలు చెప్పినాం. బి సిరీస్. మొదటిది ఏంటి? ఇట్స్ ఎ బిహోల్డ్ బుక్. ఇదిగో అనే మాట ఎక్కువసార్లు కనిపించే పుస్తకం. రెండవది ఏంటి? బ్లెస్సెడ్, ధన్యులు ధన్యులు అనే మాట కనిపించే పుస్తకం. మూడవ కారణము బ్యాటిల్ బుక్. 4వ కారణము బ్యూటిఫుల్ బుక్. చాలా ఉపమానాలు, అందమైన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురని, గొర్రెపిల్లని, గొర్రెపిల్ల భార్య అని, పరలోకమని, స్ఫటిక జలం అని, సింహాసనం అని, ఆ వర్ణనలన్నీ చూస్తుంటే అదొక దేశంలోకి పోయినట్లు ఉంటుంది. డిఫరెంట్ వరల్డ్ అంటాం కదా మనం. ఆ ఊరు వెళ్ళింటే, ఆ దేశం వెళ్ళింటే ఎలాగుందంటే అదొక ప్రపంచం. అలాగే ప్రకటన గ్రంథం చదివితే ఇదొక ప్రపంచం మాదిరిగా అనిపిస్తూ ఉంటుంది. 5వది, ఆఖరిది. ఏం పేరు పెడదాం దీనికి? మీరు గెస్ చేస్తారా, నేను చెప్పమంటారా? మీతో ఏదైనా చెప్పండి మీరు.
నేను చెప్తా మీకు ఇష్టమైన పదం, సరేనా? బ్రైడల్ బుక్. పెళ్లి కూతురు 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం నాకు పిలువబడిన వారు ధన్యులు. మీరు రక్షణ పొందినప్పటి నుండి ఏ రోజైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఈ పాట పాడకుండా పెళ్ళి జరిగింటే చేయొద్దండి. ఏ పాట? ఆ పాట లేని ట్రాక్ పెళ్ళికి పాటల ప్రతులు వేస్తారా? ఏరు. సాధారణంగా ఆ పాట ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కనుక వివాహాలన్నీ భౌతికంగా భూమి మీద జరిగే ఒక ఛాయ, క్లైమాక్స్ యేసు ప్రభు వివాహం. అదే సంగమతో పాటు ఏర్పాటు చేయబడింది. అదే 19వ అధ్యాయం ప్రకటన, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం నాకు పిలువబడిన వారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ దే దట్ ఆర్ కాల్డ్ టు ద వెడ్డింగ్ ఆఫ్ ద ల్యాంబ్. కనుక ఈ 5 కారణాలను బట్టి ప్రకటన గ్రంథం విశిష్టమైనది అని మనం గుర్తించవచ్చు. దీంట్లో ఆయన రాకడను గురించిన అనేక సంగతులు ప్రస్తావించబడ్డాయి. మీకు తెలుసు కదా, యేసుప్రభు మొదటి రాకడే గొప్ప సంగతి, రెండవ రాకడ ఇంకా గొప్ప సంగతి. దానంతా మనం 2-3 రోజుల్లో ఎలాగ నేర్చుకుంటాం? సిలబస్ 4 యూనిట్లు పెట్టడానికే మీకు 3 నెలలు పెడతారు టైం. 80 వర్కింగ్ డేస్, 90 వర్కింగ్ డేస్ అంటారు. బైబిల్కి మాత్రం 2 రోజులు 3 రోజులే. స్పెషల్ మీటింగ్స్, రాకడ. ఈ లోకంలో సంబంధించిన పేపర్లకే ఇన్ని రోజులు ఉంటుంది, కానీ మన దానికి మాత్రం అన్ని రోజులు కష్టమైపోతుంది. అందుకనే మనం అక్కడక్కడ పరిగెరుకోవటానికి రోజు ప్రయత్నం. సరే, ఆయన రాకడ వస్తుంది, మరి మనం ఏం చేయాల? పౌలు అన్నాడు కదా 2 తిమోతి 4:8 అనుకుంటా, నా కొరకు మాత్రమే కాక ఆయన రాకడను ఆపేక్షించువారు, దే దట్ లవ్ ఈజ్ అపేరింగ్. కనుక ఆపేక్షించుట అనే మాటను గురించి ఒక 5 విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఏం ఆపేక్షించాలా అని, ఏది కోరాలా, ఏది ఇష్టపడాలా, ఏది ఆశ కలిగి ఉండాలా. మనం ఏది ఆశపడకూడదో అది మనకి ఎక్కువ ఆశ ఉంటుంది. మనం ఏది ఆశపడాలో అది పొరపాటును కూడా ఆశ ఉండదు. ఆకలి కాదు, నీతి కొరకై ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని బైబిల్లో రాసి ఉంటారు. పొరపాటును కూడా మనకి అది ఆకలి కాదు. మన ఆకలి అయితే కడప ఆకలి వేస్తుంది, ఏదో తినాలా, తినకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది అంటే అది ఆకలికి ఏం ఫామ్ కావట్లేదు, గ్యాస్ ఫామ్ కావట్లేదు, ఏం ఫామ్ కావట్లేదు. నీతి కొరకైన ఆశ, దైవిక ఆశ, దేవుని కార్యాల కొరకైన ఆశ అంత ప్రాముఖ్యం కదా. ఇప్పుడు 5 ఆపేక్షలు చూస్తా. ఆపేక్షలు 2 రకాలు, ఆశలు 2 రకాలు కదా, పాజిటివ్ది, నెగిటివ్ది. మంచి ఆశ, వ్యతిరేక పదం చెప్పండి. చెడు ఆశ. తెలుగు వెరీ గుడ్, బాగా వచ్చు. బైబిల్ పదం చెప్పండి. దురాశ. దురాశలు సాధారణంగా ఉంటాయి, ఆపేక్షలు కూడా అలాంటే. మంచి ఆపేక్ష, మంచిది. చెడు ఆపేక్షలు. చెడు ఆపేక్షలు చెప్పండి, మీకు బాగా తెలుసు కదా. చెప్పు. మంచిదే, వెరీ గుడ్. మాంసాపేక్ష. మనకు రైట్ చెప్పినారు చూడు, ఎంత కరెక్ట్గా చెప్పినారు. సంపత్ ఎక్కడా, ఎల్డర్స్ ఎక్కడా, ఏమన్నా ఉందా లేదా? ఏముంది, అంత సాంబార్తోనే ఉంది. ఇశ్రాయేలు కూడా అలాగే అనుకున్నారు. ఏముంది, ఎప్పుడు కూరగాయలు కూరాకులు ఇవే ఉన్నాయి సంఖ్యాకాండంలోన. మాకు అసలు మాంసాలేవే లేకుండా అయిపోయింది. ఎలాగుంటాం బ్రదర్, 45 సంవత్సరాలు మాంసం తినకుండా. మరీ విచిత్రం కాకపోతే లెంట్ డేస్ అన్న 40 రోజుల్లోనే ముగించేస్తారు. తర్వాత అంతా కవరేజ్ చేస్తారు అనుకో, కలిపి కొట్టేస్తారు. ఇన్నేళ్ల నుండి ఇలాగే ఉన్నామని అంటున్నారు వాళ్ళు. మాంసాపేక్ష కలిగిన వాళ్ళు. ఇంకా వెరీ గుడ్, అంత కరెక్ట్గా ఎట్లా చెప్పారక్క. ధనాపేక్ష. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దాన్ని కావాలని అనుకుంటారు. వేలలో ఉండేవాళ్ళు లక్షల్లో ఉండేవాళ్ళు కోట్లలో ఉండేవాళ్ళు లక్షల కోట్లలో అది ఉండేవాళ్ళు అంతా నాకే కావాలనుకుంటారు. తర్వాత పోయేటప్పుడు 6 అడుగుల స్థలమే కదా కావాల్సింది, దానికి ఇంతెందుకు. అప్పుడు ఈ లక్షలు తీసుకుని వచ్చి ఎవరు ఏరు కదా. ఒకళ్ళు నువ్వు ఉంగరమో అది ఇది పెట్టుకున్నా కూడా వెళ్ళేటప్పుడు స్నానం చేయించేటప్పుడు కోడుకో కూతురో కోడలు ఎవళ్ళో వచ్చి తీసుకుని పోయింటారు. ఏంటి అది శుభ్రం చేస్తున్నాము.
చివరికి కనీసం అది కూడా రాకుండా నీకు వెళ్ళిపోతా ఉన్నావు. మరి ఎందుకో తెలియదు. ధనాపేక్ష, మాంసాపేక్ష. ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఇట్లా ఆలోచించడానికి అవకాశం ఉంటుందని. సరే, ఫైనల్ చెప్పండి. ఫైనల్ ఏంటంట? వినపడట్లే, గట్టిగా చెప్పండి. లవ్ ఇస్తుంది. సరే, నేను చెప్తా వినండి. మరణాపేక్ష కలిగిన వాడెవరు తెలీదా? ఏలియా మరణాపేక్ష కలిగి. చూడు, ఎంత ప్రవక్త అయినా భూమి పైన అగ్నిని కిందకి దించినాడు, వర్షాన్ని కిందకి దించినాడు, చచ్చిపోయిన వాడినే బతికించినాడు. ఆయన కూడా అపేక్ష వచ్చింది, మరణాపేక్ష. కానీ ఈ ఆపేక్షలు 5 ఉన్నాయి. ఇది వద్దు మనకి. మాంసాపేక్ష వద్దంటే ఎట్లా బ్రదర్? అసలు దానికే బతికేదిడా, మీ ఇష్టము. ధనాపేక్ష కూడా వద్దు. మీరు ఏది కావాలనుకున్న మాత్రం అది మీ ఇష్టము. ఆఖరిది మాత్రం వద్దు. ఏంటిది ఆఖరిది? మరణాపేక్ష వద్దు. సరే, ఇప్పుడు మంచి ఆపేక్షల్లోనికి వస్తా. మంచి ఆపేక్షల్లో మొదటిది పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇవన్నీ పరిచయమైన మాటలే, మరలా మనం జ్ఞాపకం చేసుకోవడం అవసరం. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. 1 Peter chapter 2 verse 3. సమస్తమైన చాలు. మొదటి అపేక్ష ఏంటి? covet the scriptures, love the scriptures, desire the scriptures. నిర్మలమైన పాలు, unadulterated, unmixed, uncontaminated. ఈ నిర్మలమైన పాలు, ఇదే దేవుని వాక్యం. దీన్ని ఆపేక్షించడి. పేతురు రాస్తున్న మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. కనుక ప్రభువు రాకడి కొరకు మనం సిద్ధపడుతున్నామంటే మొదట ఆపేక్ష ఏం కలిగి ఉండాలంటే వీ షుడ్ డిజైర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఇష్టపడాలా, ప్రేమించాలి. అయ్యో, వాక్యం ఇష్టపడకపోతే ఎందుకు బ్రదర్ ఇంతమంది వస్తాము, మేము రాసుకుంటున్నాం, చదువుతున్నాము, అన్నీ బాగానే ఉంటాయి. మనకి వాక్యానికి మన దానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాక్యం చేతిలో ఉంటుంది. Word of God is in the hand but not in the heart. There is a sea of distance between hand and heart. అక్కడికి ఇక్కడికి ఎవరు మనుషుడు ఎక్కిపోలేనంత అగాధం ఎలాగుందో ధనవంతుడికి లాజర్కి, మనం పట్టుకుని వాక్యానికి హృదయానికి కూడా అదేంటో దగ్గర పట్టుకొని ఉండమే. దగ్గర పట్టుకొని ఉన్నాం. ఫిజికల్గా దగ్గర, బయలాజికల్గా దగ్గర, వాట్ ఎవర్ స్పిరిచువల్గా, ఆత్మీయంగా. అది ఎక్కడ ఉంటే మనం ఎక్కడ ఉంటాం. ఉత్తరం వైపు వాక్యం అయితే ఉత్తరం వైపు ఉంటే మనం దక్షిణం వైపు, తూర్పు వైపు ఉంటే మనము పడమర వైపు. అందుకనే వాక్యంలో రాశారు కదా, యాకోబు అన్నాడు కదా, మీరు వినవారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకొనక వాక్య ప్రకారం జీవించువారై ఉండడి. నేను ఈ మాట అంటే కొంతమంది అంటారు, ఎక్కడైతుంది బదర్ ఇది, ఏదో యేసుప్రభు, పౌలు, పేతురు ఇలాంటి వాళ్ళు భక్తులు అయినారు కానీ మనకి ఎక్కడైతే, అందులో ఉబ్లీలు ఎక్కడైతుంది కదా, ఎక్కడేం కాదు. ఆశ ఉంది, ప్రభా నీ వాక్య ప్రకారం ఉండాలనుకుంటున్నాను. ఒక చిన్నది, అబద్ధం ఆడొద్దు, అబద్ధం ఆడకుండా ఉండాలనుకుంటున్నాను. రోజుకు ఒక అబద్ధం ఆడితే 30 రోజులకు 30 అబద్ధాలు, నెలకి సంవత్సరానికి 365. రక్షణ మంది ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయిన వాళ్ళు ఎన్ని అబద్ధాలు? మినిమం కౌంట్ ఇది. ఒక అబద్ధాలే ఇన్నైతే ఇంకా ద్వేషము, కుళ్ళు, కపటము, మోసం, నేను చెప్పింది కాదు, పైన చదివారు కదా మీరు ఇందాక. సమస్తమైన వేషధారణ, దుష్టత్వము, కపటము, అసూయ, ద్వేషము ఇవన్నీ మాని. ఈ పేతురు రాస్తున్నాడు ఎవరికి? చెదిరిన భక్త కోటికి, అంటే మనలాంటి యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళకి. ఇది లోకస్తులకు కాదు పత్రిక.
మరి వాళ్ళందరిలో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మరి వాళ్ళనే కదా ఉండేది, బయట వాళ్ళు కాదు కదా. బయట వాళ్ళు బాగుంటారు, అవునంటే అవును, కాదంటే కాదంటే. మనం అలా కాదు, అవునంటే కాదు, కాదంటే అవును అని అర్థం. బయటికి చాలా బాగానే చెప్తుంటాం, కానీ అంతరంగంలో చాలా చాలా పెనువేసుకొని ఉంటాయి. అందుకనే ఆత్మీయమైన పాలను ఆపేక్షించలేకపోతున్నాం. పాలన చూడండి, చిన్నపిల్లవాళ్ళు పాలన అపేక్షిస్తున్నాడంటే చిన్నపిల్లవాళ్ళ అంత అమాయకత్వం. నువ్వు చూపించి చేకలేస్తే నవ్వుతూ ఉంటాడు. మనం ఏం చేస్తుంది అంత రెస్పాండ్ అవుతాడు. మీకు తెలుసు కదా, తల్లి గర్భంలో 6 నెలలు అప్పటి నుండి పిల్లవాడికి చెవులు వినపడతాయి. ఇంకోసారి చెప్పనా, తల్లి గర్భంలో 6 నెలలకి చెవులు వినపడే స్టార్ట్ అవుతాయి. అందుకనే గర్భవతులైన స్త్రీలు దేవుని వాక్యము, పాటలు అవి ఇవన్నీ వినండి అని ఎందుకు చెప్తామంటే, వాడికేం వినిపిస్తుందా బ్రదర్ అని అంటారు కదా. మీరు బైబిల్లో రాసినారు ఇది. ఏది రాసినారు? దావీదు అన్నాడు కదా, తల్లి యొద్ద స్తన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. అప్పుడు ఏది వింటాడో అదే పని చేస్తుంది. మీరు ఏదేదో లోకాభిరామణం అంత పెట్టుకుంటే కుదరదు అప్పుడు. అందుకనే అప్పుడు దైవవాక్యము, దైవ పాటలు, దైవ సాన్నిధ్యాలు, దైవికమైన సంగతులన్నీ వినటానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళంటే అర్థమైంది కదా. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత 3 నెలల తర్వాత మొట్టమొదట తల్లిని గుర్తుపట్టేది. యూ విల్ హ్యావ్ రికగ్నైషన్ కెపాసిటీ. 3 నెలలకి తల్లిని గుర్తుపట్టిన తర్వాత రెండవది తండ్రిని తండ్రిని కాదు మొదట గుర్తుపట్టేది. దేవుడు అట్టు పెట్టాడు, మరి డిఎన్ఏ ఏం చేయాలా? అలాగే మనం కూడా రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క సంఘములోనికి వస్తున్నాము. సంఘము ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్న పాలు, ఈ వాక్యము, దీన్ని మనం ఆపేక్షించాలని కోరబడతాం. విచిత్రం ఏంటంటే ఇది మనకు పని చేయలేకపోతుంది. మీకు తెలుసు కదా, పాలు అందరూ తాగలేరు, అందరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లలకి, పెద్దలకు మాత్రమే పాలు ఇష్టం ఉంటుంది. మధ్య వయసు బీటెక్ చదివేవానికి మధ్యాహ్నం పాలు తాగుతావా బిర్యానీ తింటావా అన్నావు అనుకో, ఏమంటారు? ఏం తాగుతారంటారు? వాళ్ళకి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి ఇవన్నీ మంచిది ఆరోగ్యానికి. నువ్వే తిను, నువ్వే తాగు. వాళ్ళకి అప్పుడు కావాల్సింది స్టార్టింగ్ నుండి డబుల్ ఆమ్లెట్టు, కేకు, ఐస్ క్రీము, బిర్యానీ, పీసులు, డ్రైలు, ఫ్రైలు అయితే అబ్బా మమ్మీ ఐ లవ్ యూ సో మచ్ మా. అలా కాకుండా ఉదయం నుండి చెప్పినావు అనుకో, రాగ సంగటి చేశాను రా, మధ్యాహ్నం రాగజావ చేస్తాను, నువ్వే తిను, నేను రాను ఇంటికి 2 రోజులు. సో యవనస్తులు ఆత్మీయంగా వృద్ధి పొందేవారు. అందుకే యోహాను భక్తుడు రాస్తాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయం, యవనస్తులారా దేవుని వాక్యం మీద నిలిచింది కనుక మీరు బలవంతులు, యు ఆర్ స్ట్రాంగ్ బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్. దేవుని వాక్యం అలాగా ఆశపడాలి, ఆపేక్షించాలి. వాక్యములో పాలవలే సామాన్యముగా వాక్యం బోధించేవారు ఉన్నారు. తర్వాత మర్మము లాంటివి బోధించి మాంసవలే ఆహారం పెట్టేవాళ్ళు ఉన్నారు. రకరకాలైన బోధకులను దేవుడు మనకు అనుగ్రహించినాడు, పరిచారకులు ఇచ్చినాడు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు వాడుకుంటున్నాడు. కనుక మనం ఆపేక్షించేవారుగా ఉండాలి. ఆపేక్ష వినడం మాత్రమే కాకుండా విన్న తర్వాత ప్రభు ఒక్కటైనా ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఏదైనా ఒక చిన్న ప్రయత్నమా, ఈ పని చేయడానికి ట్రై చేస్తానమ్మా, చదువుకోవడానికి ట్రై చేస్తానమ్మా అంటే నీ కడుపంతా నిండిపోతుంది. నేను చదవను, నేను రాను, నేను పోను, నేను ఉండను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు అనుకో. వాడు నిజంగా చదవ అవ్వదు కానీ ట్రై చేస్తానమ్మా అన్నాడు అనుకో, నీకు ఎక్కడో ఆశ వస్తుంది. అలాగే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు ఇది నాకు చేత కాదు ప్రభు, కానీ ట్రై చేస్తా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నాకు సహాయం చేయి. ఈ అబద్ధాలు, ఈ అసూయ, ఈ కొళ్ళు, ఈ ద్వేషం, ఈ కక్ష, ఈ స్వయం, ఇవన్నీ నాలో చాలా పెద్ద పెద్ద బబులోని విగ్రహాల మాదిరి అయిపోయినాయి. దురాయన మైదానం ఎక్కడుందో తెలియట్లేదు, కానీ నా హృదయం ఒక పెద్ద మైదానం అయిపోయింది. అందుకని అవన్నీ పెట్టేశారు అని అనుకుంటే ఎంత బాగుంటుంది. వీళ్ళకి కొంతమంది టీచర్స్ ఉంటారు కదా, పిల్లలు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఖాళీ ఆన్సర్ బుక్ ఇచ్చిపోతే ఏమంత ఇష్టం ఉండదు. వాళ్ళు ఏదో ఒకటి అటెంప్ట్ చేసినాడు అనుకో, టీచర్కి ఇష్టపడతాడు, ఏదో వాడు ట్రై చేసినాడు, పాపం రాయలేకపోయాడు, ఆరోగ్యం బాగాలేదేమో.
అలా మనకు అసలు ప్రయత్నమే చేయకపోతే, ఈ వైపు ఇలాగ జీవించాలా ప్రభువా, ప్రేమించలేకపోతున్నాను, అసలు తీసేయలేకపోతున్నాను, వేషాన్ని తగ్గించుకోలేకపోతున్నాను, నాకు సహాయం ఇచ్చి. ఈ వాక్యం అనే పాలు మన హృదయాంతరంగంలో పనిచేసినప్పుడు మనం శుద్ధీకరించబడతాం. వాక్యానికి ఆ శక్తి ఉంది. బైబిల్లో రాయబడింది కదా, యోహాను 15:2, జాన్ చాప్టర్ 15:2. యోహాను 15:2. మూడో వచనం సిస్టర్. చాలు. దేన్ని బట్టి? ఆయన మాటలో పవిత్రత ఉంది. దెర్ ఈజ్ ప్యూరిటీ, శాంక్టిఫికేషన్, హోలీనెస్ ఇన్ హిజ్ వర్డ్. మనం ఎలాగ పవిత్రమయ్యామంటే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు నౌ పవిత్రులైనారు. అందుకే నిర్మలమైన పాలు మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది. పవిత్రుడిగానే ఉండనేమో, అన్యాయస్తుడిగానే ఉండనేమో, న్యాయవంతుడిగానే ఉండనేమో. ఎలాగ జీవించేవాళ్ళు అలాగే ఎవరి దారిలో వాళ్ళు ఉండని. వదినాన ప్రధాన కాపరి ప్రత్యక్షం కాబోతున్నాడు కనుక వాక్యం అనే పాలను ఆపేక్షించి ఆ వాక్యం ద్వారా బలపరచబడి మనం ముందుకు సాగిపోవాలని కోరబడుతున్నాం. రెండవది చూస్తామా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిపియన్ చాప్టర్ 2 verse 26 to 26. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు ఆపేక్ష గలవాడై విచారించుచున్న ఆపేక్ష. ఎవరతడు? 25లో చెప్పబడింది, ఎపఫ్రోదితు. ఈ కొంతమంది జత పని వారు పౌలు దగ్గర పనిచేస్తూ వచ్చినారు. వాళ్ళకి ఒకరికొకరు చూడాలని ఆశ వచ్చిందంట. సాధారణంగా మనకి భిన్నంగా ఉంటుంది ఇది. ఎందుకంటే పౌలు ఎపఫ్రోదితుని బాగా చూసుకున్నాడు, ఎపఫ్రాని సరిగ్గా చూసుకోలేదు, తిమోతిని బాగా చూసుకున్నాడు, తీతుని సరిగ్గా చూసుకోలేదు. ఇవన్నీ డిస్క్రిమినేషన్ మనకు వస్తుంది కదా. మీకు తెలుసు కదా, తీతు పెద్దోడా తిమోతి పెద్దోడా? ఎవరు? హూ ఈజ్ సీనియర్? తీతు సీనియర్. కానీ తీతుని ఏ సంఘంలో పంపించినారో తెలుసా? తిమోతి జూనియర్. తిమోతికి ఏ సంఘాన్ని పంపించినారో తెలుసా? ఈ మాటలు ఈ దినాల్లో మనం ఏంటి అని అనుకునింటాం వేరుగా. వీళ్ళకి ఏదైనా టచ్ ఉందేమో, లేకపోతే ఇంకేమైనా ఊరోళ్ళేమో, బంధువులేమో, తెలిసిన వాళ్ళేమో, కులస్తులేమో, ప్రాంతీయులేమో, ఏదో ఒకటి మొత్తానికి అటాచ్మెంట్ అంటగడతాం. కానీ దేవుని చిత్తం అంట ప్రార్థన చేసి పంపించినారంట అని అనుకోములే. కానీ పౌలు మాత్రం ప్రార్థన చేసి తీతునైతే ఒక చిన్న సంఘానికి పంపించినాడు, తిమోతినైతే ఒక పెద్ద సంఘానికి పంపించినాడు. తీతు అలాగేం ఫీల్ కాలేదు, తిమోతి ఇలాగే నేను పెద్దవాడిని నీకింటి అనేం ఫీల్ కాలేదు. అందుకే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పౌలు దగ్గర కొంతమంది పరిచారకులు ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళకొళ్ళు బాగలేనప్పుడు చూసుకోవాలని ఆపేక్ష కలిగి ఉన్నారు. మనమైతే ఏం చేసి ఉంటాము? తీతుకి బాగాలేదని తిమోతికి తెలిసి, తిమోతికి బాగాలేదు తీతుకి తెలిసి, ఎపఫ్రాకి బాగాలేదు ఎపఫ్రోదికి తెలిసి, ఒనేసింకి బాగాలేదు వాళ్ళకి తెలిసే, అందరూ ఒకసారి వెళ్ళిపోయిన బ్రదర్, కరోనా వచ్చి అంత క్లీన్ అయిపోతుంది చెత్త. ప్రభువే చూసుకునేవాడు, ప్రభువే బాగు చేసేవాడు, ఆయన చూడాలని ఆపేక్ష కలిగినవాడు. డూ యూ హ్యావ్ ఏ ఆపేక్ష ఫర్ అదర్ బిలీవర్స్, అదర్ వర్కర్స్? వాళ్ళేం పరిశుద్ధులేం కాదు. ఇప్పుడే పైనుండి ఎవరు దేని దిగిరాలే, ఎవరు దిగినట్లు వాళ్ళకున్నాయి. మీకు తగిలి మీకున్నాయి, నాకు తగిలి నాకున్నాయి. లోకంలో తెలుగులో ఒక సామెత ఉంది కదా, చెట్టుకు తగినంత గాలి ఉందని. కనుక అలాగే చెట్టుకు తగినంత గాలి ఉంటుంది. అయితే యేసును బట్టి వారు ముందుకు సాగిపోతున్నారు కనుక పౌలు ఇలాంటి అపేక్ష కలిగిన విశ్వాసం. కొంతమంది మామూలుగా మనతో చెప్తుంటారు, అయ్యో బ్రదర్ అని. నాకు ఇట్లాంటివి సాధారణంగా అనిపిస్తుంటాయి. ఏంటి బ్రదర్ మీరు ఇక్కడ కనిపించారు? అయ్యో మిమ్మల్ని చూడాలని వచ్చినాం బ్రదర్ అని. నాకు అలవాటు అయిపోయింది కదా. వాళ్ళు వేరే పనులు చాలా పెట్టుకుని ఉంటారు. ఆ పనులన్నీ చూసుకొని బయటికి మాత్రం నా పేరు వాడుకుంటారు. జయరజన్న మీటింగ్స్ అని వచ్చినాం, ఆయన చూడటానికి వచ్చినాం. ఇంత దూరం వచ్చినాం. వాళ్ళకి బంధువులు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు, పరీక్షలు ఉంటాయో ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. అవన్నీ పనులన్నీ అడ్జస్ట్మెంట్లు చేసుకొని కరెక్ట్గానే వచ్చి ఉంటారు.
అదే ఓపెన్గా చెప్పరు కదా, ఇట్లా పరీక్ష రాయడానికి వచ్చాం బ్రదర్, లేకపోతే ఇంటర్వ్యూ ఉందని వచ్చినాం, ఏదో ఎలక్షన్ డ్యూటీకి అని వచ్చినాం, బంధువులు ఉన్నారు వచ్చినాం, మీటింగ్స్ ఉంటే అలాగే కలిసిపోదామని వచ్చినాం అంటే ఎంత బాగుంటుంది ఫెయిర్గా. అంత ఫెయిర్గా ఉండం కదా మనం, అంత అన్ఫెయిర్ కదా. అయ్యో మిమ్మల్ని చూడాలనే వచ్చినాం, అంత ఫ్లాట్ అవుతామా? మనం చెప్పే మాటలు అనేక సార్లు వాస్తవం కావదనే సంగతి మనకు బాగా తెలుసు, ప్రభువారికి ఇంకా బాగా తెలుసు. కానీ పౌలు దగ్గర పరిచారకులు ఎలాంటి వాళ్ళంటే ఒకరినొకరు చూడాలని ఆపేక్ష కలిగిన వారు, ఒకరికొరకొకరు ప్రార్థనలో పోరాడే వాళ్ళని ఇక్కడ వాక్యంలో రాస్తున్నారు. కనుక దేవుని జనమా, దేవుని ప్రజలారా, మనం అందరము యేసు రక్తం ద్వారా కడగబడ్డా. మన అందరి తండ్రి ఒక్కడే. తండ్రికి పిల్లలైన తర్వాత వాళ్ళు భేదాభిప్రాయాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. ఏ కుటుంబంలో సమస్యలు లేవండి? మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎలక్షన్లోనే ఎన్ని కుటుంబాలు ఇట్లా వర్టికల్ స్ప్లిట్లు వచ్చినాయి. వాళ్ళొక పార్టీ, వీళ్ళొక పార్టీ, వాళ్ళొక వైపు, వీళ్ళొక వైపు, వాళ్ళొకటి, వీళ్ళొకటి. దేశమంతటా ఇంకెన్ని వచ్చింటాయి, లెక్క లేకుండా వచ్చినాయి. కొన్ని పొలిటికల్కి కూడా ఉండొచ్చు అనుకో, అది వేరే విషయం. ఇప్పుడు మనం దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ సంగతి ఏంటంటే అభిప్రాయ భేదాలు విశ్వాసాల మధ్యలో ఉండొచ్చు. కానీ అంటే ప్రభువుని బట్టి మన తండ్రి ఒక్కడే, వారి తండ్రి ఒక్కడే. మనకే రక్తం అయితే చిందించబడిందో వారికి కూడా అదే రక్తమే చిందించబడి, వారు అదే రక్తంలో కడగబడిన వారు. కనుక గుర్తించి ప్రభువులో, ఎందుకంటే బైబిల్లో రాసినారు కదా, మనం ఏం విత్తితే అదే కోస్తాం. ఇదేనా మనం ఎవరికైనా కీడు చేయాలని ప్రయత్నం చేస్తే అది తప్పక రాకుండా ఏం పోదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటా, నేను పిహెచ్డి దాకా గవర్నమెంట్ దాంట్లోనే చదువుకున్నా. 1వ తరగతి నుండి గవర్నమెంట్ అప్పుడు జూనియర్ కాలేజ్, హై స్కూల్ కూడా 7 నుండి ఇంటర్మీడియట్ దాకా దాంట్లో చదివా. పెద్ద కాలేజ్, పాపులర్ కాలేజ్. దాని కాలేజ్ బయట క్లాస్ రూముల్లో కొన్ని స్లోగన్స్ రాస్తారు కదా, మన వాక్యాలు రాసుకున్నట్లు. ఒకటి రాసినట్టు, చెడుపోకరా చెడుదవు అని. చదువుకుంటాం కానీ ఏం తెలియదు కదా అప్పుడు వయసు. కానీ మాకు ఒక మంచి టీచరు, చాలామంది టీచర్లు ఉంటారు, అందరి దగ్గర యాక్సెస్ ఉండదు మనకి. డ్రాయింగ్ టీచర్ ఉండేవాడు, ఆయన దేవుడు లాంటి వాడు అనేవాడు. ఎవరినన్నా యాక్సెస్ ఉంటుంది, అట్లా భలే యాక్సెస్ ఉంటుంది. కొంతమంది టీచర్లు మాత్రం ఎవరైనా పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఏమైనా మాట్లాడితే అన్నిటికీ జవాబిస్తారు. నేను ఒకరోజు వెళ్ళి క్లాస్లో అడిగా, సార్ అక్కడ గోడ మీద ఇది రాశారు కదా సార్, చెడుపక్కరా చెడుదవు అని అంటే, అవును రా, నువ్వు అటు చేయకూడదు అన్నాడు. అంటే ఏం సార్ దాని అర్థం అంటే, ఆయన ఉదాహరణతో సహా చెప్పినాడు. అప్పుడు అంటే మాకు ఉండేది అవే కదా, నువ్వు వేరేవని పెన్సిల్ దొంగతనం చేస్తే నీది కూడా ఎవడని దొంగతనం చేస్తాడు. నువ్వు వేరేవని రబ్బర్ ఎరేజర్ అంటారు కదా, మీరు ఇప్పుడు వాడరు అనుకుంటా కదా, అది దొంగతనం చేస్తే నీది కూడా ఎవడో ఒకటి తీసుకుంటాడు. ఎవరితో కొత్త నోట్బుక్ వచ్చిందని నువ్వు దొంగతనం చేస్తే నీది కూడా ఎవడో ఒకటి తీసుకుంటాడు రా. నాకు అన్నీ కొనే అంత లేవు సార్ అని చెప్పిన. ఇప్పుడే జరుగుతుందని లేదురా, కొనే రోజు గుంటే జరగవచ్చు, నీకు ఎప్పుడైనా జరగవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే చెడుపక్కరా చెడుదా. కనుక దేవుని ప్రజలమైన మనము దైవికమైన ఆపేక్ష కలిగి, విశ్వాసలో దేవుని ప్రజలు ఆరాధన చేసేవారు, ప్రార్థన చేసేవారు, వారి మీద ఆపేక్ష కలిగి యాత్ర కొనసాగించాలని కోరబడుతున్నా. 3వ చూస్తామా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, 1 Corinthians chapter 14. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, మొదటి వచనం. 1 Corinthians chapter 14 verse 1. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. ఇది ఎన్నో ఆపేక్ష? ఎన్నోదమ్మా? 3వది. ఆత్మ సంబంధమైన వరములను ఆపేక్షించుడి. కనుక ఇది మనకి దేవునితో ఉన్న సంబంధానికి జ్ఞాపకం చేస్తుంది. ప్రవచన వరం అంటే మీకు కీడు జరుగుతుంది, మేలు జరుగుతుంది అని అది ప్రవచించేది కాదు, అది పాత నిబంధన. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుని వాక్యము ప్రజలకు తెలియజెప్పుట. అది ఎవరు చెప్తున్నారు అలాగని అని మీరు అనవచ్చు. అక్కడే రాశారు చూడండి కింద, 3వ వచనం 14:3. క్షేమాభివృద్ధి కలిగించే వాక్యం,
హెచ్చరిక కలిగించే వాక్యం, ఆదరణ కలిగించే వాక్యము. ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు కనుక ఇలాంటి మాటలు ఎవరితోనైనా మనం దుఃఖంలో ఉన్న వాళ్ళకి ధైర్యంగా ఉండండి, ప్రభు సాయం చేస్తాడు, ప్రోత్సహిస్తాడు అని మనం వాడు ప్రోత్సహించి ధైర్యపరిచి ప్రభులో ముందుకు నడిపించడము చాలా ప్రాముఖ్యమైన సంగతి. అలాగే ప్రతి వారిని అనుదినం చేయాలండి పని, ఒకరోజు కాదు. నేను ఈ మాట చెప్తే మీరు అన్న బ్రదర్ మీకైతే 2 మైకులు పెట్టింటారు, లైవ్ ఉంటుంది, కెమెరా ఉంటుంది, మనుషులు ఉంటారు, మీరు చెప్పచ్చు, కానీ ఎక్కడైతుందో మా లాంటి వాళ్ళకి అని అనుకుంటాం కదా. ప్రభువు మనకు అనుగ్రహించిన కృపావరాల్ని ప్రజ్వలింపజేసుకోవాలన్నాడు. దాంట్లో ఆపేక్షించవలసింది, అన్నిటికంటే ఎక్కువగా ఆపేక్షించవలసింది ఆయన యొక్క వాక్యము ఇతరులకు పంచుకోవటానికి. మరి అదే సమయంలో దేవుని యొక్క వాక్యం ఇతరులకు దేవుని యొద్ద నుండి తీసుకుని వచ్చే భాగ్యం. ఒక యాజకునికి ప్రవక్తకి తేడా మీకు తెలుసు కదా. పాత నిబంధనలో యాజకుడు వేరే, ప్రవక్త వేరే. పాత నిబంధనలో యాజకుడు అంటే ప్రజల తరపున దేవుడి దగ్గరికి వెళ్తాడు. పలానా వాళ్ళు పలానా పాపం చేసినారు, ఇదిగో గొర్రెని తెచ్చినారు, గాడిదని తెచ్చినారు, ఎద్దుని తెచ్చినారు, తర్వాత పావురం తీసుకుని వచ్చినారని దహన బలిదాన్ని అర్పించి దేవుడి దగ్గరికి వెళ్తాడు. వారి పాపాలకి నివారణ కలుగుతుంది. ఆయన్ని యాజకుడు అనేవాడు. ప్రవక్త అంటే ఏంటంటే దేవుని యొద్దరుని మనుషుని దగ్గరికి వస్తాడు. నువ్వు వెళ్ళు, బేర్షబాకి ఇలాగ చెప్పు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇంక దానికి ఏం తీరకుండదు. దేవుని దగ్గర నుండి మనుషుని దగ్గరికి వచ్చే వ్యక్తి ప్రవక్త, మనుషుని దగ్గర నుండి దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు యాజకులు. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి మనం యాజకులుగా, ప్రవక్తలుగా ప్రభు మనకి కృప అనుగ్రహించినాడు. అంటే ఎవరు పరిచయం వాళ్ళది. కొంతమందిని దేవుడు పూర్తి సమయం పరిచర్య కొరకు పిలిచిండొచ్చు, కొంతమంది మా మదర్ క్వార్టర్ టైం మినిస్ట్రీ, మీ మదర్ హాఫ్ టైం మినిస్ట్రీ, ఫుల్ టైం మినిస్ట్రీ, రకరకాల పరిచర్య కొరకు పిలిచిండవచ్చు. ఆ పరిచర్య ధర్మం వేరే. కాలింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్. మనం చేస్తున్న పనిని బట్టి దేవుడు మనకు బహుమానం దయచేస్తాడంట. అది మనుషుల వల్ల ఇచ్చే బహుమానం కాదు, పక్షపాతంతో కూడిన బహుమానము కానే కాదు, వ్యర్థంగా ఇచ్చే బహుమానం అసలే కాదు. మనకు తెలుసు కదా, ఇచ్చేస్తాంలేనే బహుమానము అసలే కాదు. ప్రతి వాని క్రియ చొప్పున వానికిచ్చుటకు సిద్ధపరచబడిన బహుమానము ఎక్కడుందమ్మా? బ్యాంకులో కాదు, అకౌంట్లో కాదు. బ్యాంకులో ఉన్న అకౌంట్లోనైతే ఏదైనా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ పెడదామని, ఇది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కుదరదు. ఆయనే మనకి ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. పర్సనల్. ఇప్పుడు పర్సనల్ జీతం అన్నారు ఇంక ఎలాగుంటుంది? ఇప్పుడు మీకు బ్యాంకులో అకౌంట్లో పడిపోతుంది కనుక మీరు ఏమనట్లేదు. అలా కాకుండా రోజు జీతం తీసుకునే వాళ్ళంతా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలనుకో, అప్పుడు మీరు ఏమంటారు? అమ్మో కలెక్టర్ దగ్గరికి జీతం వద్దులే. రోజు కలెక్టర్ దగ్గరికి ఎలా వెళ్తాం? ఆయన ఏం అనడం తెలిసినా కూడా పొజిషన్ని బట్టి, ఆ గౌరవాన్ని బట్టి, లేదా ఆ బాధ్యతను బట్టి ఒకలాంటి భయం అనేది మనకు వస్తుంది. అలాగే ప్రభు కూడా నిలబడి బహుమానం ఇస్తున్నా, అందరిని రమ్మని చెప్పి ఒకసారి అని అన్నాడు అనుకో. బేర్షబా, హుబ్లీ రండి, నిలబడండి అందరు వరుసగా. అప్పుడు ముందు ఎవరు నిలబడతారు చెప్పండి? ఇప్పటిదాకా ముందున్న వాళ్ళు అంటానా, నువ్వు ముందు నిలబడు. అరే మీరు ఇంతకుముందు ముందున్నారు కదా. అప్పుడు ఉన్నాంలే కింద, ఇప్పుడు పైన అలా కాదు కదా. భయం, ఎవరు ముందు పోతారు, ఎవరు ముందు పోతారు, ఎవరు ముందు పోతారు, ఎవరు ముందు పోతారు. అందుకే మీకు తెలుసు అనుకుంటా, కొంతమంది మీ పిల్లలు పరీక్షల్లోన ఏ అనే పేరుతో ఉంటే ఏ బాల్ ఏరో అన్నది ప్రతి పరీక్షలో వాడే ముందు పోతాడంట వైవాకి. అందుకే వచ్చి వాడు నాయనతో చెప్పాడంటే, డాడీ నా పేరు మార్చి డాడీ అని. ఎందుకురా మంచి పేరు పెట్టావు నువ్వు అహరోను అని అంటే, చాలా గొప్ప పేరు రా, మంచి ప్రధాన యాజకుడు రా, గొప్పవాడు అంటే, వద్దు డాడీ ప్రధానికి మొదట నన్నే పిలుస్తున్నారు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నాకు ఆప్షన్ లేదు. అదే మధ్యలో వాడికి అనుకో, నా మధ్య జే ఉందనుకో, మధ్యలో వస్తాం, మనకు ఫుల్ సేఫ్టీ. ముందుంటారు అనుకుంటారు. ముందు పోయి వచ్చినాడు ఇంటర్వ్యూ, ఏమడిగారా అని సార్ని అడుగుతాం, పలానా అడిగారు. ఓహో మన వాళ్ళని ఏం అడుగుతారో మనం రెడీ అయిపోతాం. మళ్ళీ మనం లాస్ట్ కాదు కదా, లాస్ట్ అయితే మళ్ళీ ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. మధ్యలో ఉంటాం కనుక మనం పోయిన తర్వాత అడుగుతారు, ఇంకెంతమంది ఉన్నారంటే, ఇంక 20 మంది ఉన్నారు సార్ అని చెప్తాం. జడ్డుదాకా కదా, కనుక మనకు తొందరగా పంపించేస్తుంటారు. మధ్యలో యూజువల్గా థిన్ లైన్ ఉంటుంది, ఫస్ట్ స్టార్టింగ్ బిగ్. అందుకనే వాళ్ళు ఆయన అన్నాడంటే, ఏం పేరు పెట్టాలంటే జెరుబ్బబేల్ అని పెట్టి డాడీ అన్నాడు. ఎందుకంటే లాస్ట్.
అంత తెలివైన వాళ్ళు చూడు, పిల్లలు కూడా కదా. యారోను ఏబేలు ఇవన్నీ పెడితే మొదటే నన్ను పిలుస్తున్నారు, అందుకని జెరుబ్బబెలు అంటే ఆఖరికి అప్పటిదాకా ఏదో జరిగితే జరిగింది, లేకపోతే ఇలా చూసుకుందామని అనుకుంటా. అలాగే ప్రభు మనకు అంత జీతం ఇచ్చేటోడు పిలుస్తున్నాడు, ఒకళ్ళొకళ్ళు వచ్చి నిలబడండి. మరి ఇప్పుడు ఇంత ధైర్యంగా ఉన్నాం కదా, ఇప్పుడు కూడా ఎవరని చెప్తాం, ప్రభు సిస్టర్ బ్రదర్ మనం చేసేదానికంతా జీతం ఇస్తున్నా, మాకు తెలుసులే చూసుకుంటాంలే. ఏం చూసుకునేది? దేవుడికి లెక్క చెప్పుకుంటాంలే, ఏం చెప్పుకునేది? ఇక్కడ బయట అలాగ మాట్లాడతాం మనం, అక్కడికి వెళ్ళి ఒకసారి నిలబడిన తర్వాత దేవదూతలు వచ్చి మనల్ని అంత సెట్ చేశాను అనుకోండి, బ్రదర్ మీరు ఈకిపోయారా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంట కదా. లేదక్క మాకేమి ఇట్లేదు, ఆయనే ఇస్తున్నాడు అన్నీ. మా ఊరు అన్నీ మీరు తీసుకురండి, అట్లా కుదరదు. మా మందిరం అన్నీ మీరు తీసుకురండి, అట్లా కుదరదు. మా వాగ్దానాలన్నీ మా జీతం అన్నీ తీసుకురండి, అట్లా కుదరదు. బైబిల్లో రాశారు, ప్రతి వాని క్రియ చొప్పున సిద్ధపరిచిన బహుమానం ఇచ్చుటకు నా యొద్ద. కనుక వాళ్ళందరినీ వరుసగా నిలబెట్టండి. అబ్బో ఇదంత కష్టమైన సంగతి. అయితే ప్రభుకి స్తోత్రాలు. ప్రభు చేతుల మీదుగా మంచి ప్రైజులు వచ్చింటే, గోల్డ్ మెడల్ లాంటి వచ్చినారనుకో, ఎవరైనా ఏముండవు వాళ్ళకి, ఇంకా చాలా సంతోషంతో పోతారు. మీకు గవర్నర్ ఇస్తారంట, రాష్ట్రపతి ఇస్తారంట, అంటే సీఎం ఇస్తారంట, పిఎం ఇస్తారంట, టైగి అంత కట్టుకొని ఫుల్గా జబర్దస్త్లో నలుగురు ఫోటోగ్రాఫర్ని పెడతారు. ఎందుకంటే ఫెయిల్ అయిపోయినా, ఫెయిల్ అయిపోయినా ఒకటైనా బాగుంటుందో, బాగా దిగిరా అని. అలాగే యేసుప్రభువే మనలాంటి వాళ్ళకి బహుమానం ఇస్తున్నాడంటే, దేవదూతలు వాళ్ళందరూ తొంగి చూస్తున్నారు. మీకు తెలుసా తెలీదా? దేవదూతలకు నో బహుమానాలు, నో కిరీటమ్స్, నో రివార్డ్స్. అన్నీ పాపులమైన మన కొరకు యేసుప్రభు రక్తం ద్వారా కడగబడినందుకు. వాళ్ళు బాగా పని చేస్తారు కదా, ఇవ్వాలనుకుంటే అన్నీ వాళ్ళకే వస్తాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అన్నీ మనకి కన్సలేషన్. ఇప్పుడు ప్రభుకు స్తోత్రాలు, ప్రైజులన్నీ మనకే, కన్సలేషన్ కూడా మనకే. దేవతలకి ఏం లేదు, అలాగే చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా కావాలంటే ప్రభు చెప్తాడు, చప్పట్లు కొట్టండి ఉబ్లి వాళ్ళు వచ్చినారని. ఇప్పుడు ఎన్ని చూసాం? 3 ఆపేక్షలు. 4వ చూస్తామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అనుకుంటా. ఐదవ అధ్యాయం, 2 Corinthians chapter 5, 9. 2 Corinthians chapter 5 verse 9. నాలుగో ఆపేక్ష ఏంటి చెప్పండి? ఏంటి? ఎవరు చెప్పట్లేదంటే అర్థమైంది, ఎలాగో లేము కదా ఎందుకు చెప్పడం అనే. కరెక్ట్, మీరు చాలా బాగా వాక్యం ఫాలో అవుతున్నారు. ఆయనకి ఇష్టమై ఉండాలని మిగిలిన ఆపేక్షిస్తే, ఎంత పెద్ద పదం కదా ఇది, ఎంత యాప్ట్ పదం కదా, ఎంత ఇష్టమైన పదం కదా. ఆయనకి ఇష్టలు. ఎవరు ఆయనకి ఇష్టలు? బైబిల్ 5 రకాలైన ప్రజలు ఆయనకి ఇష్టలు అని రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వర్తమానం అదే. లూకా సువార్త 2వ అధ్యాయం 14. వెంటనే ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం, పీస్ ఆన్ ద ఎర్త్ టు దెమ్. ఆయనకి ఇష్టలైన మనుషులు. ఎవరు ఆయనకి ఇష్టలు? డబ్బులు ఉన్నోళ్ళ, పర్సనాలిటీ ఉన్నోళ్ళ, మున్సిపాలిటీ ఉన్నోళ్ళ, చదువుకున్న వాళ్ళ, ఫెయిల్ అయిన వాళ్ళ, చదువురాని వాళ్ళ, యవనస్తుల, వృద్ధుల, రిటైర్డ్ అయిన వాళ్ళ, ఉద్యోగం చేస్తున్న వాళ్ళ, సేవకుల, బోధకుల, కాపర్ల, ఉపదేశకుల, ఎవరైనాకి ఇష్టలు? 5 రకాలైన ప్రజల గురించి రాస్తూ వచ్చినాడు. ఇప్పుడు సమయార్థబాటుని బట్టి అవన్నీ చూడం, కానీ ఆయనకి ఇష్టలుగా మనం ఉంటే ఎంత బాగుంటుంది. ప్రతి వాళ్ళు ఎక్కడైనా ఇష్టలుగా ఉండాలనుకో. మందిరికి వస్తే దైవ సేవకులు, సంఘ పెద్దలకి ఇష్టలుగా ఉండాలనుకుంటా. ఆఫీస్కి పోతే ఆఫీసర్కి ఇష్టలుగా ఉండాలి అని అనుకుంటాం. లేదా మనం ఏదైనా ఉద్యోగం చేసే స్థలంలో మన బాసులకు ఇష్టలుగా ఉండాలని అనుకుంటాం. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇష్టలుగా ఉండాలనుకుంటాం, కానీ అయిష్టలుగా ఉండాలా, వాళ్ళ ముఖం కూడా చూడబుద్ధి కాదు, వాళ్ళతో అస్సలు మాట్లాడబుద్ధి కాదు, వీళ్ళు అస్సలు రాని అనే రకంగా మనం ఉండాలని అనుకోము, కానీ అలాగే జరుగుతాయి.
నేను చెప్పే మాటలు మీకు అర్థమైనాయి అనుకుంటా. అయ్యో వాళ్ళు ఏం మాట్లాడతారులే, ఏం చూస్తానులే, వాళ్ళతో ఎందుకులే ఇంకా అని అనుకోవాలని అనుకోం మనము, కానీ పరిస్థితులు అలాగే చేసేస్తాయి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇష్టలైన వారు, బైబిల్లో రాయబడింది కదా, ఆయనకి ఇష్టలుగా జీవించడము ఎంత భాగ్యము. లోకములో గొప్పవారికి ఇష్టలుగా ఉండాలని చాలా తాపత్రయం. ప్రభుకి ఇష్టలుగా ఉండాలని ఎప్పుడైనా ఒక విషమంతైనా తాపత్రయం కలిగిందా మనలో? ఎలాగ తాపత్రయం పడతారో మీకు తెలుసు కదా. ఆఫీసులో ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళ బాస్కి సంతోషింపజేయాలని వాళ్ళు ఎంత తాపత్రయపడతారు. పని తక్కువ చేస్తుంటారు కానీ హంగామా ఎక్కువ ఉంటుంది. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పనికి హంగామాకి ఏం సంబంధం లేదు, మనం చేసేదాన్ని ఆయన చూస్తాడు. బైబిల్లో రాయబడింది, ఎవరిని గురించి ఎవడును ఆయనకు సాక్ష్యం ఇయ్య అవసరం లేదు, యేసు అందరిని ఎరిగినవాడు. మనం ప్రార్థనలో యేసు ప్రభు వారికి సాక్ష్యం చెప్తుంటాం. ఆయనకి తెలియదు అనుకోండి, ప్రభువా వాళ్ళ సంగతి మీకు బాగా తెలుసు కదా అంటూనే ఉంటాం, మళ్ళీ మనం చెప్తానే ఉంటాం. ప్రభువుకి అందరూ తెలుసు. అందుకే మొదట వ్యక్తిని మాత్రం నేను చెప్తా, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండట. కనుక దేవుడికి ఇష్టలుగా ఉండాలంటే ఏం కావాలా? మొదటిది ఫెయిత్. ఆ ప్రభు వస్తున్నాడు, ఆయనను మనం ఎదుర్కోబోతున్నాము అనే నిరీక్షణతో పాటు విశ్వాసం కలిగి. ప్రభువే మన నిరీక్షణ. కొలస్సీ 1:27 కదా, క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తే మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. దాని కొరకే మనం విశ్వాసం కలిగి ఉన్నాం. అబ్రహాం విశ్వాసం దేని కొరకు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ వచ్చినాడు. దాని కొరకే కనిపెట్టుకొని ఉన్నాడు. మనకి ఇలాగ అనిపిస్తే ఎంత బాగుంటుంది. నేను యేసుప్రభువుకు ఒక్కటే ఇష్టడుగా ఉంటే చాలని. యేసుప్రభువుకి ఇష్టలుగా ఉంటే మిగతా వాళ్ళకి కూడా ఇష్టలుగా ఉంటాం, సైతానికి తప్ప. మనం సైతానికి ఇష్టలుగా ఉంటే యేసుప్రభువుకి ఇష్టలుగా ఉండము. మనకేమంటే ఎలాగైనా సరే సైతాన్ని, శత్రువుని మంచి చేసుకోవాలని చూస్తాం, ఎందుకంటే కీడు చేస్తాడని. అందుకే శత్రువు సాతాన్ని మంచి చేసుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. యేసుకు ఇష్టంగా జీవించలేకపోతుంటాం. యేసుప్రభువుకి ఇష్టంగా జీవిస్తే మీకు తెలుసు కదా, తల్లిదండ్రులు మీకు ఇష్టంగా చూపిస్తే ఎట్లయినా కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది మీ మీద. డబ్బులు ఇచ్చే దగ్గర, బండి ఇచ్చే దగ్గర, బట్టలు కొనే దగ్గర, తర్వాత ఏదైనా వెహికల్ ఇచ్చే దగ్గర ఏదైనా ఒక ఎడ్జ్ చూపిస్తారు తల్లిదండ్రులు ఎలాగైనా. అలాగే ప్రభువుకు మనం ఇష్టంగా ఉంటే ప్రభు మనకి అంత ఇంకెక్కువ ఇస్తాడు. దారుణంగా దయచేయి దేవుడు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఇవ్వాలని కోరుతున్నా. ఆయనకి ఇష్టలు కాకుండా మనం జీవిస్తే, ఆయన అసహ్యపడేటట్టు జీవిస్తే, ఆయన ఉమ్మి వేసేటట్లు బైబిల్లో రాసినారు కదా, ఆయన ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాడు. దేని మీద ఉమ్మేస్తాం? స్పాంటేనియస్గా జరుగుతుంది అది. మీరు ఉమ్మేయాలని అనుకోరు. ఆ స్థలాలకు వెళ్ళినప్పుడు ఆ వాసన చూసినప్పుడు మీకు దానంతటదే వచ్చేస్తుంది ఉమ్మి. ఇక్కడ ఉమ్మి వేయవలెనా అని ఎవరు రాసిండారు ఆడ. ఇంకా పైపెచ్చి ఏమి రాసింటారంటే ఇక్కడ ఉమ్మి వేయరాదు అని రాసింటారు, కానీ ఉమ్మి వేయవలెను అని ఎవరు రాసిండారు. కానీ తెలియకుండానే అక్కడే చేస్తుంటారు ఉమ్మి. ఎందుకంటే వాతావరణం అలాంటిది, పరిస్థితులు అలాంటివి. మనం అలాగుంటే మనకు తెలియకుండానే అలా జరుగుతుందేమో. ఇప్పటిదాకా ఎన్నో అపేక్షలు చూసాము. 4. మొదటిది ఏంటి? వాక్యమును అపేక్షించాలా. రెండవది ఏంటి? ప్రవచన వరమును ఆపేక్షించాలా. మూడవది ఏంటి? దేవుని ప్రజలతో సహవాసం ఆపేక్షించాలా. నాలుగవది ఏంటి? ఆయనకి ఇష్టలుగా ఉండాలని ఆపేక్షించాలా. ఐదవది ఆఖరి చూసి ముగిస్తామా? 2 తిమోతి 4వ అధ్యాయం 8 అనుకుంటా. 2 తిమోతి. తన ప్రత్యక్షతను ఆపేక్షించేవారు అంటే రాకడను ఆపేక్షించేవారు అందరికీ. దిస్ ఈజ్ ద ఫైనల్ లవ్. ఇది ఆఖరి ఆపేక్ష.
ప్రభువే మనల్ని అడిగిన, లోకమే మనల్ని అడిగింది, వాట్ ఈజ్ యువర్ లాస్ట్ డిజైర్, నీ ఆఖరి కోరిక ఏంటి అంటే మనకి రకరకాలు ఉంటాయి. సూట్ వేసుకొని చచ్చిపోవాలని కొంతమందికి, బిర్యానీ తిని చచ్చిపోవాలని కొంతమందికి, మర్సిడెస్ బెంజ్ కార్ దోలు చచ్చిపోవాలని కొంతమందికి, విల్లాలో కొన్ని రోజుల నుండి చచ్చిపోవాలని కొంతమందికి, పట్టు వస్త్రాలు ధరించి చచ్చిపోవాలని కొంతమందికి, ఇలాగ రకరకాలుగా ఉంటాయి. ఎవరికైనా పౌలు లాంటి కోరిక ఉందండి, నేను యేసుప్రభు రాకడ కొరకు ఆపేక్షించి చనిపోవాలి. ఆ రాకడ కొరకైనా ఆపేక్ష 2 తిమోతి 4:8 రాయబడినట్లుగా ఈ ఆపేక్షగా మనకు కలిగి ఉంటే ఎంత బాగుండో. ఇట్స్ అ ఫైనల్ క్లైమాక్స్. దేని కొరకే ప్రభు మనల్ని సిద్ధం చేస్తున్నాడు. అందుకే ఆఖరి పేజీలోకి వెళితే, బైబిల్లోని ఆఖరి పేజీ, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5 ఆఖరి విషయాలు ఉన్నాయి, చెప్పి ముగిస్తా. దెర్ ఆర్ 5 లాస్ట్ థింగ్స్. మొదటిది 22వ అధ్యాయం 13వ వచనం. 13 సిస్టర్, వర్స్ 13. కడపటివాడు అంతంవాడు కనుక లాస్ట్ పర్సన్ యేసుక్రీస్తు ప్రభువే. క్రైస్ట్ ఈజ్ ద లాస్ట్ పర్సన్. మన జీవితంలో మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఇప్పుడు రెండవది 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. దీనికి ఒక పేరు పెడదామా? లాస్ట్ ప్లేస్, ఆఖరి స్థలం, పరిశుద్ధ పట్టణము. ఇదే కొత్త యెరూషలేము, నూతన యెరూషలేము, దేవుడు సిద్ధపరుస్తున్న పట్టణము, అదృశ్యమైనది. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నా. ఈ భూమి మీద ఉన్న పట్టణాలన్నీ వదినని గతించిపోతాయి. ఈ పట్టణాలన్నీ చూస్తున్నప్పుడు ఒకటి ఒక్కో రకంగా అనిపిస్తుంటాయి, ఒకటి ఒక్కో దానికి ప్రసిద్ధి చెందినగా కనిపిస్తూ ఉంటాయి. కానీ పరిశుద్ధ పట్టణం అని దేనికి పేరు లేదు. మీరు బెంగళూరు అనుకోండి గార్డెన్ సిటీ అంటారు, జోధ్పూర్ అనుకోండి పింక్ సిటీ అంటారు, బాంబే అనుకోండి బిజినెస్ సిటీ అంటారు, ఢిల్లీ అనుకోండి క్యాపిటల్ సిటీ అంటారు, హైదరాబాద్ అనుకోండి హైటెక్ సిటీ అంటారు. విచ్ ఈజ్ అ హోలీ సిటీ? ఒక్కటే పరిశుద్ధ పట్టణం, అదే యేసు ప్రభు నిర్మిస్తున్న పట్టణం. మిగతా పట్టణాలన్నీ రకరకాలుగా కనిపిస్తుండొచ్చు. కల్చర్డ్ సిటీ అని చెన్నై అని అంటారు, ప్లాండ్ సిటీ అని చండీగఢ్ అని అంటారు, ఓల్డ్ సిటీ అని కలకత్తా అని అంటారు. ఇలాగ రకరకాలుగా అనొచ్చు. కానీ బట్ విచ్ ఈజ్ ఎ హోలీ సిటీ? ఓన్లీ వన్ సిటీ ఈజ్ కాల్డ్ ద హోలీ సిటీ. ఒకటే పరిశుద్ధమైన పట్టణం. అక్కడ బంగారు వీధులు ఉంటాయంట. మేము కొత్తగా రక్షణ పొందినప్పుడు మా ఊరి దగ్గర మందిరానికి వెళ్ళేవాళ్ళు, 3-4 ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. దాంట్లో 1-2 విధవరాలు ఉండేవాళ్ళు, 2-3 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళు ఉద్యోగాలు ప్రభు ఇచ్చినాడు, బాగా చూసుకుంటూ వచ్చినారు. ఆ దినాల్లోనే వాళ్ళు చాలా సామాన్యమైన జీవితం కొనసాగించేవారు. అంటే పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఏం ఆభరణాలు లేకుండా మామూలుగా ఉండేవాళ్ళు. వీళ్ళు పక్కన వాళ్ళు ఉండరు, ఖాళీగా ఉండరు కదా వాళ్ళు. అందుకే వాళ్ళు ఒకసారి మా ఎదురుగా అడిగినారు, అక్క మీరు కానీ మీ పిల్లలు కానీ ఏం ఆభరణాలు వేసుకోరు కదక్క అని విశ్వాసులే అడిగింది. అప్పట్లో చాలా తక్కువ మందే, 15-20 మందే ఉంటాం ఆ సంఘంలో. ఇప్పుడు నేను డిగ్రీ చదువుతున్న దినాలు అది. అప్పుడు ఆ టీచర్ ఆంటీ ఏం చెప్పిందంటే, ఆమె లేదు ప్రభు దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు చాలా అమితమైన విశ్వాస వీరులు, ప్రభు కొరకు అంత ప్రాణం కూడా తెగించేవాడు అనమాట. ఆమె ఏం చెప్పిందంటే, ఏంటి అవి బంగారం నువ్వు నగలను పట్టుకొని అలాడుతున్నావేంటి? చావులకి వెళ్ళాడేవు, గొంతుకి వెళ్ళాడేవు, చేతికి వెళ్ళాడేవు, కాళ్ళకి వెళ్ళాడేవు, అడ్డడానికి, ఇవన్నీ పరలోక రాజ్యంలో ఆమె చూపించింది. ఇటు కాలుతో తన్నకండి పోతామయ్యా వీధుల్లో ఉన్న పరలోక రాజ్యంలో మాకు. బైబిల్లో రాసినారు బంగారు వీధులలో. భక్తుడు పాట రాశాడు కదా, ప్రియ యేసు రాసునని సూచన చాలదంతో నిష్కళంక పరిశుద్ధులతో పేదను నేను. పరిశుద్ధులు అనేదే ఒక అడ్జెక్టివ్, విశేషణం. ఆ విశేషణానికి ఆయన తోడు చేసిన డబుల్ విశేషణం చూడండి, నిష్కళంకమైన పరిశుద్ధులు.
పరిశుద్ధులే నిష్కళంకమైన వాళ్ళు, పేదలైన వాళ్ళు, సామాన్యులైన వారు. నిష్కళంక పరిశుద్ధులతో పేదను నేను. మరి పేదవే ఎక్కడున్నావు? పూరుగుడిసెలో ఉండాలిగా. అందుకే ఆయన జవాబు రాసి బంగారు వీధులలో తిరిగేదాను. ఇది కాంట్రాస్టింగ్ అనిపిస్తుంది కదా, పారాడాక్సికల్. పేదవాడైతే రోడ్డు మీద సిమెంట్ రోడ్లో అక్కడ తిరగాలి కదా. బంగారు వీధులలో తిరిగేదాను, ప్రియా యేసురాజు నేనే చూచిన చాలు, మహిమలో నేనుంటే చాలు. వదిన నీ లోకము, ఇళ్ళు, ఈ భోగ భాగ్యాలు, ఈ డబ్బులు, బ్యాంకులో పెట్టినవి, బంగారం, ఈ పత్రాలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఆల్ కార్డ్స్ గోస్. ఓన్లీ వన్ కార్డ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ కార్డు మాత్రమే మిగులుతుంది. ఆ కార్డు హృదయంతరంగంలో ఉంచుకొని పరలోక రాజ్యంలో మనం ప్రవేశించిన ఆయన ది లాస్ట్ ప్లేస్, అది ఆఖరి స్థలం. ఇక్కడ చాలా స్థలాలు. కొంతమంది మాది హుబ్లీ. నిజం హుబ్లీ కాదు, అక్కడి నుండి ఇక్కడికి వచ్చినాం పిల్లప్పుడు. అప్పుడు మన ఆయనోళ్ళు ఉద్యోగం చేస్తా ఇక్కడికి వచ్చిన మేము అక్కడ ఎన్నో తిరుగుతూ ఉంటాం. దీస్ ఆర్ ఆల్ మజిలీస్. బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లాస్ట్ సిటీ, వన్ లాస్ట్ డెస్టినీ, పరలోకం. మూడవది తర్వాత వచ్చినాం 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20 వచ్చినాం. చాలు, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. మీకు తెలుసు కదా, బైబిల్ వాగ్దానాల బండాగార. ఆఖరి వాగ్దానం ఏమో తెలుసా? ఇదే, దిస్ ఈజ్ ద లాస్ట్ ప్రామిస్. త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఈ హిమ్సెల్ఫ్ టెలర్. ఆయన ఒక మనిషి కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక అధికారి కాదు, ఒక సామాన్య వ్యక్తి కాదు. మొదటివాడు, కడపటివాడు, భూమి ఆకాశాలు కలిగినవాడు, సమస్తాన్ని మహత్తుగల మాడి చేత నిర్వహిస్తున్నవాడు, సమస్తమునకు అధిపతి. ఆ ప్రభువు ఆయన నోట్లో నుండి బయలువెళ్ళిన మాట మార్చజాలడు అని మనం వాక్యంలో చూస్తున్నాం. నా నిబంధన నేను రద్దుపరుచున్నాను. ఆయన చేసిన వాగ్దానాలు, శుభ వాగ్దానాలు, పరిశుద్ధ వాగ్దానాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన వ్యర్థపరచరు, మాట తప్పడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. 4వది కింద వరుస చదవండి. పైన వరుసక వచనంలోనే మొదటి వరుస చదివినారు, తర్వాత వరుస చాలు. ఈవెన్ సో లార్డ్ జీసస్ కమ్. దిస్ ఈజ్ ద లాస్ట్ ప్రేయర్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క ఆఖరి ప్రార్థన. మీరు సంఘానికి ప్రార్థనకు వచ్చినప్పుడు మీకు ప్రార్థన మనలు చాలా ఇస్తారు కదా, 10, 20, 30, 40. పొరపాటును కూడా ఈ ప్రార్థన మనం ఉండదు, ఉంటుందా? ద లాస్ట్ ప్రేయర్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ఈవెన్ సో లార్డ్ జీసస్ కమ్. ప్రభు అయిన యేసు రా రా రా. అదే ప్రార్థన ఉన్నది అనుకో, మిగతా పాయింట్లు అవసరమే లేదు. మిగతా కూడికలు అవసరమా? స్వస్థత పొందేది అవసరమా? పాస్ అవసరమా? ఎలక్షన్లు అవసరం? ఏదైనా అవసరం వస్తుందా? ఆయన వస్తే ఇంక ఇది అవసరతలు ఏమీ ఉండవు. ఆహా బూర ఎప్పుడు ధ్వనించును, ఆ ఆశ ఎప్పుడు తీరుతుందో, నా తండ్రి నేను సదాకాలం చూస్తాననేది. ఈవెన్ సో లార్డ్ జీసస్ కమ్. లాస్ట్ ప్రేయర్. ఇప్పటిదాకా 4 లాస్ట్ ఆఖరిని చూసినా. మొదటిది లాస్ట్ పర్సన్, కడబడివాడు. రెండవది లాస్ట్ ప్లేస్, ఆఖరి పట్టణం, పరిశుద్ధ పట్టణం. మూడవది లాస్ట్ ప్రామిస్, నేను వచ్చుచున్నాను అని చెప్తున్నాడు. 4వది లాస్ట్ ప్రేయర్, ఆఖరి ప్రార్థన ఏంటంటే ఈవెన్ సో లార్డ్ జీసస్ కమ్. ప్రభువైన యేసు రమ్ము. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రేయర్ ద చర్చ్ కెన్ ప్రే. ప్రభు వస్తే ఎంత బాగుండు. ఈ సమస్యలే, ఈ పోరాటాలే, ఈ ఇబ్బందులే. నేను వాక్యం చెప్పాలి, నువ్వు వాక్యం, నేను పాడాలి, నువ్వు పాడాలి, నువ్వు సిస్టర్స్ మీటింగ్, నేను బ్రదర్స్ మీటింగ్, నేను మెయిన్ లెసన్, నేను క్లోజింగ్ లెసన్, నేను అక్కడ ఇక్కడ అన్నీ వదినాలు తెరబడతాయి. కర్టన్ తెరచినిగింది. ఎందుకంటే ప్రభు వచ్చినాడు. ఆయనతో పాటు ఉండటానికి మనం కొనిపోబడతాం. ఇప్పుడు చదవండి ఆఖరి వచ్చిన. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడైండను గాక. దీనికి ఒక పేరు పెట్టండి. మీరు పెడతారు, నేను పెట్టాలా? గుర్తుండటానికి పెట్టుకుంటున్నాం మేము, అంతే. లాస్ట్ ప్రొవిజన్, ఆఖరి సదుపాయం. వాట్ ఈస్ ద ప్రొవిజన్ గాడ్ హ్యాస్ మేడ్? ఆయన కృపతో ఆరంభించినాడు బైబిల్.
మత్తయి మన్నించండి. ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే నోహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయన. ఇప్పుడు ఆఖరి పుస్తకం, ఆఖరి పేజీ, ఆఖరి వచనం దేంతో ముగించబడుతుంది? కృప. లాస్ట్ ప్రొవిజన్. దెర్ ఈజ్ నో ప్రొవిజన్ బియాండ్ దిస్. ఇంతకంటే సదుపాయము కృప ఏమీ లేదు. అయోగ్యులైన మనల్ని ఆ కృపకు పాత్రలుగా ఆయన చేసినాడు. ఇప్పుడు ఆఖరైన ఈ పేజీలోనికి మనం వచ్చినాం. ప్రభువారా, ఆయన రాకడ ఆపేక్షిస్తే మిగతా ఏ కోరికల కొరకు మనం ప్రార్థన చేయాల్సిన పని లేదు. మొబైల్ బాగాలేదు, బట్టలు బాగాలేదు, ఇల్లు బాగాలేదు, వాకిలు బాగాలేదు, భర్త రక్షణ, భర్త, ఇవన్నీ ఆల్ ప్రేయర్ పాయింట్స్ విల్ బి వ్యానిష్డ్ విత్ ఎ సింగిల్ స్ట్రోక్ అట్ ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి దినాన్ని వస్తే ఇక మనం రేపటి కొరకు మధ్యాహ్నం లవ్ ఫీస్ట్ కూడా మిగులుతుంది. ఎవరు తింటారో మనకు అనవసరం, మనం మార్చబడతాం. ఇప్పుడు రకరకాల డ్రెస్సులు వేసుకొని వచ్చినారు, రకరకాలుగా వచ్చినారు. అందరూ రెప్పపాటున మార్చబడతారండి ఒక్క నిమిషంలో. 3 జరుగుతాయి బైబిల్ ఒక్క నిమిషంలో. ఇప్పుడు టైం అయితే నేను చెప్పట్లేదు, వీలైతే సాయంకాలం రేపో చెప్తా. 1 నిమిషంలో జరిగే బైబిల్లో 3 ఉన్నాయి. దాంట్లో ఒక్కటి ఏంటంటే మనమే. దిస్ ఎ మిస్టరీ. ఆ బూర శబ్దం వినిన వెంటనే మనం మార్చబడతాం. మన పాపపు స్థితి అంతటిని యేసు రక్తం కడిగి శుద్ధీకరించి ఆయనతో పాటు ఉండినట్లుగా ఆయనను చూస్తాం, ఆయనను పోలి ఉంటాం, ఆయనతో మనం ఉంటాం. అది మెల్ల ఉబ్లీలో ఉండేది మెల్ల. చెప్పరేంటి? ఇక్కడ గాలి, ఎండ, పోరాటము, రోగము, బాధ, దుఃఖము, భర్త, భార్య, పిల్లలు, పోట్లాట, ఏ సేవకుడు, బోధకుడు, కాపర్లు, ఇరుగు పొరుగు వారు, ఎళ్ళరిసి ఇవన్నిటి నుండి మనం విడిపించబడతాం. ప్రభువునే చూస్తాం, ప్రభువు వలె ఉంటాం. కాగా మనం సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. వీ షాల్ బీ విత్ హిమ్ ఫర్ ఎవర్. ఒకరోజు కాదు, ఒక వారం కాదు. మామూలుగా భార్య భర్తలు, పిల్లలు ఉన్నవాళ్ళు 20 ఏళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళు కలిసి ఉన్నారు, 40 ఏళ్ళు కలిసి ఉన్నారు. మీ కూతురే అనుకోండి, 25 ఏళ్ళు అయిన తర్వాత పెళ్ళై వెళ్ళిపోతూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది. ఏమంటే కలిసి ప్రభుతో పాటు 25 ఏళ్ళు కలిసి ఉంటేనే అంత బంధం, బాండింగ్ చాలా ఎక్కువ. బ్రదర్, విచ్ బాండింగ్ సిస్టర్? ఎడిసన్ బాండింగ్, అయానిక్ బాండింగ్, covalent bonding? No, bond of the blood of Jesus Christ. యేసు రక్తపు బంధము. ప్రభుతో పాటు మనం సదాకాలం ఉంటాం. ఈ లైట్లు, ఫ్యాన్లు ఇవన్నీ లేదు. బైబిల్లో రాయబడింది గొర్రెపిల్లే దేవాలయము, గొర్రెపిల్లే దీపము, గొర్రెపిల్లే సింహాసనాసనుడు, గొర్రెపిల్లే ఆ సమస్త రాజ్యానికి రాజు, సర్వాధికారి అయిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన సింహాసనం ఎదుట మనం ఉండని. ఆహా, ఆ బోర ఎప్పుడు ధ్వనిస్తుందో, ఎప్పుడు ఈ పాపిష్టి చెవులు ఆ బోరను వింటాయో, ఎప్పుడు ఈ పాపిష్టి శరీరం అయినా కోరిన మహిమలోనికి మారుతుందో, ఎప్పుడు బాధ, వేదన, దుఃఖము, అంగలార్పు, ఆకలి, ఈ పాపము అంతా తెంచబడి పరిశుద్ధతలోనికి ప్రవేశించిన ఆయన ఈ మట్టి పురుగును మహిమలోనికి తీసుకొని వచ్చుట కొరకాయి మహిమాస్వరూపని యేసు శిలువ మీదకి వెళ్ళి మనుషులు చూడనొల్లని వాడిగా చేయబడ్డాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, పక్కలో బల్లెపోటు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. భూమి మీద శిలువ వేయబడి యేసును చూచి రక్షించబడ్డా. పరలోకంలో సింహాసనాసీనుడైన యేసును చూచి సాగిలపడి ఆరాధిస్తాం. రక్షణ శిలువ ద్వారా కలుగుతుంది. పరలోక పరిపాలన సింహాసనం ద్వారా కలుగుతుంది. శిలువ నుండి సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభు మట్టి పురుగులైన మనల్ని ఎన్నుకున్నాడు. కనుక ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయనకు పోలినట్లు జీవించినట్లు ఆపేక్ష కలిగి ఉన్నట్లు ప్రభువు మనకు సహాయం చేయను.